హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నిఖిల్ తెలుగు వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి డే 1. సో వార్మప్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి అన్నాడు నవీన్ గారు. సో నవీన్ గారు అక్కడ వెయిట్ చేస్తున్నాడు. ఇప్పుడు టైం వచ్చేసి 4:45 అవుతుంది. ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం. ఈరోజు డే ఎట్లా నడుస్తుంది అనేది మీకు చూపెడతా అన్నమాట. చెప్పేంటి చెప్పు, ఇప్పుడు ఏమంటా అన్నావు చెప్పవు. మాట్లాడవు తొరి పనులు. 2 కిలోమీటర్స్ రన్నింగ్ చేస్తాం. తర్వాత వార్మప్ చేసుకున్నాం. వార్మప్ చేసుకొని మొత్తానికైతే ఇంటికి వచ్చినాం. ఇంటికి వచ్చిన తర్వాత మా మమ్మీ మనం టిఫిన్ చేసిందో లేదో మనం చూద్దాం. మా మమ్మీ అయితే ఇప్పుడు అది క్లీన్ చేస్తుంది. ఫస్ట్ అయితే మనం ఫ్రెష్ అప్ అవుదాం. ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఏ రోజు ఎటు ప్లానింగ్స్ ఉన్నాయన్నది మీకు ముందు తెలుస్తుంది అన్నమాట, ఎక్కడికి వెళ్తాం అనేది. సో వెయిట్ అండ్ సీ, లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో ఇక్కడ వరకు చూసినంత లైక్ షేర్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడే ఫ్రెష్ అప్ అయిన తర్వాత టిఫిన్ ఏం చేసినా చూద్దాం. మమ్మీ టిఫిన్ వచ్చేసి ఉప్మా, బ్రెడ్, ఒక పీస్, బటర్, పాలు. సో ఇది ఈరోజు మన టిఫిన్ అన్నమాట. తిన్న తర్వాత ఎక్కడికి వెళ్తాం అనేది చూద్దాం. వెయిట్ అండ్ సీ ఎండ్ వరకు. ఇక్కడ కూర్చొని వీడియో ఎడిటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఇక మన నవీన్ గారు కాల్ చేస్తే ఎటు వెళ్దాం అనేది తెలుస్తుంది అన్నమాట. అప్పుడు స్టార్ట్ అవుతాం అన్నట్టు. ఈరోజు వాలీబాల్ మ్యాచ్ కూడా ఆడదామని చెప్పేసి అన్నారు. సో పక్క విలేజ్కి కాల్ చేసినాం ఆడదామని చెప్పేసి. వాళ్ళు రెస్పాండ్ అయితే ఈరోజు మ్యాచ్ ఉంటుంది, వాలీబాల్ మ్యాచ్ కూడా ఉంటుంది. అది కూడా మీకు చూపెడతాం అన్నమాట. సో ఇప్పుడైతే మనం రీల్స్ చేద్దాం. ఆ రీల్స్ కావాలంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి కింద డిస్క్రిప్షన్ ఇద్దా, అక్కడ ఫాలో అవ్వండి. మన రీల్స్ కూడా చూడవచ్చు మీరు. ఇంటికాడ టైంపాస్ అవుతలేదని చెప్పేసి మా విలేజ్లో ఆశ్రమ హై స్కూల్ ఉంటుంది, ఇక్కడికి వచ్చి నా టైంపాస్ చేద్దామని చెప్పేసి మా ఫ్రెండ్స్ ఇక్కడనే ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తామో చూద్దాం. ఇక్కడ ఏం చేస్తాను బా గేమ్ గురించి డిస్కషన్ రా. 2 బండ్లు సెట్ అయినాయి. అంటే ఒక బండి మనది కాదు, శివగాంధీ. ఆయనకి ఆట రాదు కాబట్టి ఆయనకి ఆడ బండి పడతారు కాబట్టి ఇద్దరు ఎక్కచ్చు అని ఆయన పట్టినాం. కానీ ఇంకో బండి కావాలి. ఇప్పుడు ఇంకో బండి అయితే ఇద్దరు వస్తారు. సరే చూద్దాం. ఇప్పుడైతే కాకినాడకి వెళ్తున్నా, ఎందుకంటే రేపు వచ్చిన మా తాతకి మొక్కేది ఉన్నది. సో ఇప్పుడైతే కాకినాడ స్టార్ట్ అవుతా. మా మామ వాళ్ళు వచ్చిన్నారు. సమోసా ఇక్కడ మస్తు ఉంటుంది, మీరు కూడా టేస్ట్ చేయండి. ఎక్కడ అంటే ఈజ్గామ్ దగ్గర, ఈజ్గామ్ లోపట్నే, సారీ. మన ఇక్కడ దుర్గామాత పెడతారు, కొద్దిగా ముంగడు వంగనే ఉంటుంది అన్నమాట. మేము ఎప్పుడు విలేజ్కి పోయినా, విలేజ్ నుంచి రిటర్న్ అయినా మేము ఇక్కడ సమోసా ఉన్న జిలేబీ కంపల్సరీ తింటాం. మొత్తానికైతే కాకినాడకి రీచ్ అయిపోయినాం. మళ్ళీ చిన్న వరకు ఉన్నది, బయటికి వెళ్ళాలి. ఒక 1 అవర్లో వచ్చేస్తాం. 50 కిలోమీటర్స్ అన్నమాట. బావా లాక్ హాయ్ చెప్పు. సో ఇప్పుడు మనం ఎటు వెళ్తున్నాం బా? మార్కెట్. ఎందుకు? కూరగాయలు కొనుక్కోవడానికి. రేపు చిన్న ఫంక్షన్ అని చెప్పేసి అన్నాం కదా. సో దానికోసం వెళ్తున్నాం అన్నట్టు. ఏమేమి సామాన్ తీసుకుంటామో చూడండి మీరు.
మొత్తానికైతే కూరగాయలు తీసుకున్నాడు అయిపోయింది. ఇప్పుడైతే రిటర్న్ బ్యాక్ టు హోమ్. ఈ బ్లాగ్ ఇక్కడ వరకు చూసినట్టయితే లైక్ షేర్ చేయడం మర్చిపోకండి. ఇట్స్ ఫర్ ద డే. బై ఫ్రెండ్స్. మళ్ళీ రేపటి బ్లాగ్లో కలుద్దాం. बिग थैंक यू फॉर बीइंग हियर. बहुत बहुत धन्यवाद.